నేనే చెప్తాను. సిగ్నల్ పడింది, పాప ఇంకా బయలుదేరలేదు. ఇదేంట్రా? నువ్వు మా అన్నయ్య మనుషుల్ని చెదకొట్టేశాను కదా అని మరీ అంత ధైర్యంగా ఉండకో. ఇక మీదే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా నా వెనకాల పడుతున్నట్టు మా అన్నయ్య మనుషులు చూస్తే చాలు, చావు కొడతారు లేదా కాలో చేయి తీసేస్తారు. అది మాత్రమే కాదు, నేను లవ్ చేస్తున్నట్టు తెలిస్తే మా అన్నయ్య చంపి పారేస్తాడు. ఇది భలేగుంది. నువ్వు లవ్ చేస్తున్నావని నాకే ఇప్పుడు తెలిసింది. మీ అన్నయ్యకి ఎలా తెలుస్తుంది? అవునవును, లవ్ చేస్తున్నట్టు తెలియకనే ఇన్నాళ్ళు నా వెంట పడ్డావు. ఏదో గుట్టి నమ్మకం. నీ నమ్మకం వృధా కాలేదు. ఇక మీదట ఎప్పుడు నా వెంట ఇద్దరు ఫాలో అవుతారు. నువ్వు వాళ్ళ కళ్ళు కప్పి నన్ను చూస్తావో మాట్లాడతావో అదంతా నీ సామర్థ్యం. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఏదో విధంగా 1 నిమిషం 2 నిమిషాలు కేటాయించి నీతో వచ్చి మాట్లాడతాను. ఆలోగా ఎంత లవ్ చేయగలవో అంత లవ్ చేసుకో. అంతే నేను చేయగలిగింది. అయ్యో 5 నిమిషాలు అయిపోయింది, నేను వెళ్తాను. ఏయ్ ఆగు. నీ పాటికి నువ్వు వచ్చావు, మాట్లాడావు, ఏదో 1 నిమిషం 2 నిమిషాలని లెక్కలు చెప్పావు. సడన్గా బయలుదేరుతావేంటి? ఇవాళే మొదటిసారి నువ్వు నీ లవ్ ఒప్పుకున్నావు. ఇవాళైనా ఈ 1 నిమిషం 2 నిమిషాలన్న లెక్కల్ని కట్టిపెట్టి 1 అవర్ 2 అవర్స్ కేటాయించకూడదా? అయ్యో నువ్వు మరీ ఎక్కువగా ఆశపడ్డావంటే మనం మళ్ళీ కలుసుకోని లేవు, మాట్లాడుకోని లేవు. నేను చెప్పగలిగిందంతే. నేను బయలుదేరుతాను. ఓయ్ కొంచెం బయట అప్పు. ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళకుండా ఏడేం చేస్తుంది? సార్ ఎక్కడున్నారు సార్? కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఈ కారప్పుడు అమ్మాయి ఉందే, ఏ దానికేంటి ఇప్పుడు? అమ్మాయి చాలాసేపటి నుంచి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది, రమ్మన్నారా? సరే సరే వెంటనే వస్తున్నా. మరి కమిషనర్ గారినే ఆయన తర్వాత కలవచ్చయ్యా. అనుకున్నాను. మజాక స్వామి మాత్రం మడి కట్టుకొని కూర్చుంటాడా? సరే పోనేవయ్యా. ఎందుకు ఇక్కడి నుంచున్నావు? మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? 4 రోజులుగా రాలేదే? సీఎం ప్రోగ్రామ్ మీద హైదరాబాద్ వెళ్ళాను. ఏయ్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. రోజు మిమ్మల్ని చూడాలనిపిస్తోంది, మీతోనే ఉండాలనిపిస్తుంది. సరే ఇంకెప్పుడు నా పక్కనే ఉంటావులే. నీ పక్కన? నిన్ను చేసుకుంటే నాతో పాటు ఉంటావుగా. పెళ్లి చేసుకుంటారా? నిజంగా? నీ మీదొట్టు.
కూర్చో, వదిలికి మన సంగతి చెప్పేద్దాం. దగ్గర రండి. అరవకండి, తలుపులు. తలుపులకు నేనే గొల్లాలు వేసాను. ఆ? కంగారు పడకండి, ఎవరు రారు. అయ్యయ్యో. బుల్లొదిన, చిన్నొదిన, అసలు విషయం ఏంటంటే మొన్న నేను గోపక్ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ మీ ఇద్దరం ప్రేమించేసుకున్నాం. అసలు ఈ అమ్మాయి నా కోసం మన ఇంటికి వచ్చింది. ఏంటి మీకు నచ్చలేదా? నచ్చకపోతే చెప్పండి, ఇప్పుడే వదిలేస్తా. మీ అన్ని అన్నయ్యల సంగతి సరే, ఈ కోతి మీకు ఇష్టమేనా చెప్పండి. అమ్మయ్యా. ఏంటి మా అన్నయ్యలు కూడా మిమ్మల్ని ఎప్పుడు ఇలా చేయలేదు కదా? కళ్ళు మూసుకోండి, మరి చూస్తే చెడిపోతారు. అమ్మా వసు, ఆ వద్దలు తీసుకెళ్ళి పైన బాబుకి ఇచ్చిరమ్మా. అలాగే మావయ్య. నువ్వు ఉండమ్మా, నువ్వు వెళ్ళమ్మా. డుమ్ 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 నటరాజు ఆడాలి. గాలి, పంబారే గాలి. నే వెళ్ళాలి. ఎవరైనా చూస్తారేమో. గట్టిగా పట్టుకో, కింద పడిపోద్ది. టెంప్ట్ అయిపోతున్నా బాబాయ్. అయిపోయింది. వ్రతం సరిగ్గా చేస్తే చేయాలి, లేకపోతే మానేయాలి. వచ్చే త్వరగా చేసేద్దాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షరే యంత్ర స్థిరేరంగ్వే తుష్టువాం సప్తమాభిః. అయ్యా అమ్మా, మీ ఇద్దరు కూడాను ఒకరినొకరు. గురువుగారు, నిన్న వ్రతం అనగానే అంత చిరాకు పెట్టారు కదా, ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నారేంటి? ఒరే యక్ష ప్రశ్న, ఒకసారి పీచు మిఠాయి రుచిగా అలవాటు పడ్డ పిల్లవాడు ఇక మరో రోజు నుంచి వీధిలో గంట వినిపిస్తే గొడవ చేయడు. అట్లాగే ఇతను కూడా గోదావరి కనిపించగానే పెళ్ళాంతో సహా మునిగాడు. అబ్బాబాబా, ఏం పోల్చారు గురుగారు. ఏది పీచు మిఠాయి గురు గంటకే ఎవడరాడు? దాని దీనికి ఏమైనా సంబంధం ఉందా? నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. కంగారు పడకండి సార్, నేనే. అమ్మా మీ ఫేస్ కొంచెం చెప్పండి అమ్మా. చెప్పండి. ఇప్పుడు చెప్పండి అమ్మా. సార్ జంట దగ్గరలో ఎక్కడ కనబడితే జాయింట్లు తీస్తున్నారు కదా,
అందుకే వెరైటీగా ఉంటుందని నీళ్ళలోంచి వచ్చా సార్. మీ ఇద్దరు ఏ ఒక్కరు సంతకం పెట్టినా నా జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. రేయ్. పెట్టండి సార్. రే ఇంకొకసారి భూమి మీద కానీ నీళ్ళలో కానీ మళ్ళీ కనపడ్డావు అనుకో వెళ్ళిపెట్టా. మూడు దాటి 30లోకి వచ్చేట్టున్నారయ్యో. రుచి మరిగాడు మనోడు. గురుగారు 3 సార్లు మునగాల్సిన వాళ్ళు 30 సార్లు మునుగుతున్నారు, చచ్చిపోతారేమో. ఒరే శిష్య, వాళ్ళకి బాగా వేడి చేసిందిరా. అది తగ్గాలంటే మునగాల్సిందే. మునగని గోదాట్లో మునిగితే వేడి తగ్గిపోతుందా? ఆహా, ఏం చెప్పారు గురుగారు. ఏమిట్రా, వేడి తగ్గడం కోసం గోదాట్లో మునగాలనా? ఓ గ్లాసులు మజ్జిగ తాగితే సరిపోదు. పుట్టావు పుట్టక ఆహార ధాన్యాలు వేస్ట్ అవుతాయని. మామా 3 సార్లు మునిగావు, లెక్క సరిపోయిందా? ఇప్పటికి 2 సార్లు అయిందిరా. ఇంకొకసారి మునిగితే లెక్క సరిపోతుంది. ఇంకొకసారి ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో